Hello guys, welcome to Four Fish Story, and these are our Kurma and Kamatha. నీకు అంతకుమించి ఇంగ్లీష్ వచ్చావు కానీ తెలుగు ఎడవో. వస్తున్నాను అబ్బాయిలు. వచ్చేసా. ఇప్పుడు తెలుగులోకి వచ్చేసాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బాబాయిలు, మన ఫోర్ ఫిష్ స్టోరీలో మన టర్టిల్స్ ఫుడ్ పోటీ పెడితే ఏది ఫాస్ట్గా తింటుంది అంటే రెండింటికి ఒకేసారి దానికో ప్యాలెట్ దీనికో ప్యాలెట్ ఇస్తే ఏది ఫాస్ట్గా తింటుంది ఏది తొందరగా తింటుంది అని చెప్పేసి చెక్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నమాట. ఓ పోటీలాగా అనుకుని దానికో ప్యాలెట్ దీనికో ప్యాలెట్ పైన వేసాను. కానీ మన కూర్మగాడికి కమతాగాడి మీద వేసిన ప్యాలెట్ కనిపించింది. కమతగాడికి కనిపించవలేదు. కూర్మగాడు ఏం చేసాడు, పట్టేసుకున్నాడు దాన్ని. పట్టుకున్నాడు పట్టుకున్నట్టు ఉండక అటు ఇటు చూస్తున్నాడు అనమాట. ఈ ఒకవేళ ఇక్కడే ఉంటే ఇది ఏం తినేస్తుందా అని చెప్పేసి అనుకుని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అక్కడి నుంచి దూరంగా జారుకుని నెమ్మదిగా ఆ రాళ్ళ మధ్యలోకి అయితే నెమ్మదిగా వెళ్ళిపోయాడు అనమాట. నెమ్మదిగా వెళ్ళిపోయి ఆ రాళ్ళ మధ్యలో తినడం స్టార్ట్ చేశాడు మనోడు అంటే చిన్నోడు కదా కూర్మగాడు. సో వాడు నెమ్మది తిన్నాడు అనమాట. ఈ కమతగాడికి ఒరే బాబు అక్కడ ఉందరా బాబు, చూసుకోరా బాబు, తినరా బాబు అన్నా సరే నాకేం సంబంధం లేదన్నట్టు చూస్తున్నాడు. వీడు ఒక కొరికి ఆ కొరికింది తిని రెండో ముక్క మళ్ళీ పైకి వెళ్తే దాన్ని మళ్ళీ పట్టుకుని కిందకు వచ్చి కొరుక్కుని తింటున్నాడు అనమాట కూర్మగాడు. సో కమతగాడి పరిస్థితి ఏంటి పాపం, వాడికి అలాగే ఉండిపోతే ఇంకా ఫుడ్ ఉండదు కదా అని చెప్పేసి వాడికి అక్కడున్న ప్యాలెట్ అక్కడే ఉంటే మళ్ళీ ఇటు కనిపించావదో ఇటు తింజావడు అని చెప్పేసి దీన్ని మళ్ళీ అక్కడి నుంచి తీసి వేరే చోటన పెట్టనమాట. వేరే చోటన పెట్టినా సరే వీడు నేనున్నానన్న భయంతో అసలు చూడట్లేదో లేదంటే చూసినా పట్టించుకోవట్లేదో అర్థం కాలేదు నాకు. సో దానికి ఏం చేశానంటే మళ్ళీ ఒరి బాబు ఇక్కడే ఉందిరా బాబు చూడరా బాబు అని చెప్పేసి సైకిల్ కూడా చేశాను. నాకు వాటి భాష వచ్చేదో వాటికి నా భాష వచ్చేది కాబట్టి. సో అప్పుడు మళ్ళీ దాని దగ్గర జరిపి ఒరి బాబు తినరా అంటే అసలు ఇది సేఫా కాదా, వీడు మనకు ప్యాలెట్టే పెట్టాడా విషం పెట్టాడా అన్న రేంజ్లో ఆలోచించి స్లోగా నెమ్మదిగా పైకంటూ వచ్చి బుడుంగుని పట్టుకుంది. అదిగో అలా పట్టుకుని అది ఒక్క గుటకలం మిగిలినవయ్యా. అస్సలు నాకు అసలు సౌండ్ లేదు. ఇదైనా 2-3 కొరుకులు కొరికింది. అంటే కూర్మ చిన్నది కదా అందుకు 2-3 కొరుకులు కొరికింది. కానీ కమత అయితే మరీ దారుణం. ఒకే గుటక అలా టప్పుకొని మింగేసింది అనమాట.